కాంగ్రెస్ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యా వ్యవస్థ ద్వారానే మార్పు సాధించవచ్చని 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. హక్కుల సంఘాలు, కోర్టులు, చట్టాలు లేని సమయంలోనే సర్వాయి పాపన్న ఎన్నో విజయాలు సాధించి స్ఫూర్తిగా నిలిచారని భట్టి విక్రమార్క కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున అధికారికంగా జరుపుకుంటున్నాం. బలహీన వర్గాల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, చిత్తశుద్ధి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచించేయటమే కాదు, వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఈనాటి కాలమాన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ ద్వారానే సమాజంలో అత్యున్నత స్థానానికి రాగలనటువంటి ఆలోచనతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతూ ముందుకు పోతాం. పాపన్న గౌడ్ గారి ఆలోచనలే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలుగా ఈ ప్రభుత్వం పాలన చేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ